అసలు అమరావతి మహిళల పదమే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. దుష్ప్రచారం, పచ్చబద్ధం పచ్చబద్ధం పచ్చబద్ధం. ఈనాడుని నమ్మి ఈనాడు ఇంత కిరాతకంగా ఇంత నీచంగా మారుతుందని నా జీవితంలో నేను అన్నట్టు ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఎక్కడన్నారని, అమరావతి మహిళల పదం ఎక్కడ ఉందా? తప్పు కదా అట్లా అబద్ధాలు రాయటం. నువ్వు రాసింది కరెక్ట్ గా అన్నదేదో రాయండి. ఆ ఒక్క పదం అన్నమాట వాస్తవం, అది జరిగింది. అతను ఖండించాడు, అతను క్షమాపణ అడిగాడు. నేను ఆ పొరపాటులో నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా కూడా నేను కూడా బాధ్యత తీసుకుని నా ప్రోగ్రామ్ లో ఆ పదం వచ్చింది కాబట్టి ఆ రోజు నేను దాన్ని ఇంకా గట్టిగా ఉండాల్సింది కాబట్టి నేను కూడా క్షమాపణ చెప్పాను. సాక్షి యాజమాన్యం డైరెక్ట్ గా ఖండించింది. అయినప్పుడు కూడా కేసులు పెట్టారట. ఏం పెట్టారో ఏమో, అది జరుగుతుంది. ఎందుకంటే ఏం జరిగితే ఏమవుద్ది, చస్తాం అంతే కదా. కానివ్వండి, ఏదో రోజు చావాల్సిందే కదా. ఏదో అది చరిత్రలో పత్రికా స్వేచ్ఛ కోసం చనిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకటి ఉంటాను. జరుగుద్ది.